ఈ లెటర్ వాడికివ్వండి. వినకపోతే లైట్గా తట్టండి. ఐ హేట్ యు అంటే నువ్వు నాకు ఇష్టం లేదు అని. అంటే నాకు కాదు, పాపకు నువ్వంటే ఇష్టం లేదు. ఓ అలా అర్థమైందా మీకు? ఇప్పుడు నీ లవ్వర్ దగ్గరికి నువ్వు రొమాంటిక్గా వెళ్ళి రమ్మంటే తను ఏమంటది? రాను. నేను రాను. రాను. నేను రానని చెప్పానా? ఇప్పుడు వాడికే ఉందంటే నీకు అద్దరిపోయే లవర్ ఉంటుంది. నువ్వెంతో కష్టపడి నీ లవర్కి గిఫ్ట్ తీసుకెళ్ళిస్తావు. తనేమంటది? ఏ డార్లింగ్ ఇట చూడు, నీకే. వద్దు వద్దనా? మాకు తెలుసులే. వద్దు. దొంగదా? వద్దు. మొహమాటం ఎక్కువ నీకు. వద్దు పో. నువ్వు వద్దంటే కావాలనే కదా. ఏయ్ ఉందా? ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరు. వాళ్ళు కాదు అంటే అవును అని అర్థం. ఐ హేట్ యు అంటే చెప్పండి ఐ లవ్ యూ అని అర్థం. బెదిరించినా బతిమాలినా తన మాట వినడం లేదని ఇలా రివర్స్ డ్రామా ఆడుతుంది. మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? నిజంగా నా తప్పేమన్నా ఉంటే నన్ను ఇప్పుడే నరికేంటి. హలో, నా బుక్కు. ఎప్పుడు దొరికిపోతానా అన్న టెన్షన్ టన్నులు కొద్దున్నా బయటకు కనబడకుండా మేనేజ్ చేయటాన్నే నటించటంలో జీవించటం అంటారు. మనోడు చేస్తున్నది అదే. బాబు ఒక్కోకమ్మా. నీ నాటకాలు చీప్ ట్రిక్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యో పాపం అని చూస్తున్నాను. నేను అంటే నేను చంప అవతల పారేస్తారు తెలుసా? అంటే మీ అన్నయ్య చంపేస్తానని నేను లవ్ చేయాలా? ఇలా భయపడుతూ పోతే నేను ఎంతమంది లవ్ చేయాలో తెలుసా? అన్నా పాపండి కన్ఫర్మ్ గా లవ్ చేస్తుందన్నా. చూడండి ఎట్టా బతిలో ఆడుకుంటుందా. నువ్వు ప్రేమించట్లేదు, నిజం చెప్పు. చెప్పమ్మా. లేదు. నిజం చెప్పమ్మా. చెప్పు, లేదంటే ఏడ్న నరికేస్తా అండి. అయ్యో వద్దు. నువ్వు దేనికి టెన్షన్ పడేది? నేను వాడితో మాట్లాడి ఎలాగో అలా కన్విన్స్ చేస్తాను. హలో, ఏయ్ హలో హలో. పరిగెత్తి అడిగితేనేది కూడా. హలో ఏమి చెప్తాడు? వీడు వీడు. హలో నిన్నే. హలో ఆగు. మళ్ళీ ఏంటి? నిజం చెప్పు, నువ్వు నా కోసమే ఇటువైపు వస్తున్నావు కదా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఇలా రివర్స్ డ్రామా ఆడితే నేను పడిపోతానని నీ ఎదవ ఐడియా. చాలు, నాకు అంతా అర్థమైంది. వెళ్ళి పని చూసుకో. ప్రశాంతంగా బతకనివ్వవా? నిన్ను లో చేయడానికి రివర్స్ డ్రామా కూడా ఆడాలా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెంటనే ఏడుపు మొహం పెట్టి. సరే సరే ఏడవు. ఇప్పుడేంటి? నేను లవ్ చేయాలి అంతేగా? చేస్తా, లవ్ చేస్తా. ఆ దిక్కుమల్లేడు బాబు పిల్లలు చూస్తే నన్ను అపార్థం చేసుకుంటారు. ఇంకోసారి ఏడిస్తే చంపేస్తా నిన్ను. పోయి పండుగ చేసుకో. మేం పిల్లలు ఎందుకండి బండబడ. అమ్మా ఏమైందమ్మా? దేనికమ్మా ఏడుస్తున్నావు? కష్టపడైనా నీ లవ్ను సాధించుకున్నావు. నువ్వే అమ్మా మాకు ఇన్స్పిరేషను. ప్రేమించాలంటే నీ అంత సహనం ఉండాలి. మేం కూడా గత 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. ఈడు ఆడు అందరం. మీరు లవ్ చేస్తున్నారా? అవునమ్మా. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అన్నకి చెప్పే ధైర్యం లేక, పెళ్లి చేసుకోలేక, మా ప్రేమను చంపుకోలేక, పిల్లలు గనేసి వాళ్ళకి మా పేర్లు పెట్టుకోలేక చిత్రవద అనుభవిస్తున్నావమ్మా. నీ ప్రేమ ఓకే అయితే అదే లైన్లో మా ప్రేమలు కూడా ఓకే అవుతాయమ్మా. నువ్వు అన్నతో ఫైట్ చేయమ్మా, మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది.
ప్రేమ గొప్పదమ్మా. హలో, అసలు నేను ఎవరిని లవ్ చేయట్లేదు. నన్ను నమ్మండి. నమ్ముతున్నావమ్మా, రా.